ఈరోజు మెంతుల పులుసు చేసుకుందాం అండి. దానికి కావాల్సింది గిన్నె పొయ్యి మీద పెట్టాను. 4 స్పూన్లు నూనె వేసాను. 1 స్పూను మెంతులు వేస్తున్నానండి. మెంతుల పులుసుకి ఎంత మెంతులు వేసుకుంటే అంత బాగుంటది టేస్ట్ అయితే. అలాగే 1 అర స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. ఈ మెంతుల వల్ల చాలా బెనిఫిట్ ఉందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక 20 ఎల్లుల్లిపాయలు రంజలు తీసానండి, అవి కూడా వేసేస్తున్నాను. అలాగే 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, అవి కూడా వేసేసాను. కొంచెం కరివేపాకు వేసేసాను. 4 ఉల్లిపాయలు కట్ చేశానండి. ఇలాగే ఉల్లిపాయలు ఈ ముక్కలు ఉండాలి మెంతుల పులుసుకి, ఇలాగైతేనే చాలా బాగుంటుంది మెంతుల పులుసు. ఇవ్వండి, ఇవి కూడా వేసేసుకుందాము. వేసుకొని కలుపుకుందామండి. ఈ మెంతులు చాలా మంచిదండి, ఆరోగ్యానికి అయితే మాత్రం చాలా మంచిది. రొంపలు, జలుబులు, దగ్గులు ఏమన్నా ఉన్నా పోతుందండి మెంతుల పులుసు. పిల్లలకు కూడా చాలా మంచిది, మనకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి మెంతుల పులుసు. ఇప్పుడు ఈ కలుపుకున్నాం కదా, 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఇవి వచ్చేది వర్షాకాలం కదండి, వేడి వేడిగా ఇలాగ ఒక 4 ఉల్లిపాయలు వేసుకొని ఇలాగ వేడిగా మెంతుల పులుసు వేసుకొని వేడిగా అన్నం వండుకొని అబ్బా తింటుంటే మాత్రం చాలా బాగుంటుందండి. వర్షాకాలానికి ఇలాగా ఆరోగ్యానికి చాలా మెంతులు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండి. చూడండి ఏగుతుంది కదా, మళ్ళీ మూత పెట్టేద్దాము. ఉల్లిపాయ బాగా నూనెలో మగ్గాలండి. చూడండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. వేసుకొని కలిపేసుకుందాం. కలిపేసుకొని 2 నిమిషాలు ఉంచుకుందామండి. ఇంకోండి కలిసిపోయింది కదా, 2 నిమిషాలు ఉంచుకొని మనం పులుసు వేసుకుందామండి. చూడండి ఉల్లిపాయలు నూనెలో బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు కారం కూడా వేసుకుందాం మనము. ఇంకోండి 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసి కూడా కలిపేసుకుందాం. ఇంకోండి కారం కూడా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందాం. అలాగే నేను ఒక నిమ్మకాయ సైజన్ చింతపండు తీసి నానబెట్టానండి. ఈ చింతపండు పిసికేసుకొని ఈ పులుపు తీసుకుని మనం ఇందులో వేసేసుకుందాం. ఇంకోండి చింతపండు పులుపు వేసేస్తున్నాను. ఇంకోండి పులుపు మొత్తం వేసేసుకున్నాం కదా, కొంచెం నీళ్ళు పోసుకుందామండి. ఇంకోండి నీళ్ళు కూడా పోసేస్తున్నాను. ఇప్పుడు ఇది మనము ఒక 5 నిమిషాలు బాగా మరగబెట్టుకోవాలండి. చూడండి ఎంత ఎమ్మిగా వచ్చిందో. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇంకోండి చూడండి తెల్లు మెరుగుతుంది కదా, ఇప్పుడు మరిగినప్పుడు మనము కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి. ఇంక ఇందులో మనం ఏం వేయవసరం లేదండి, మెంతుల పులుసు ఇంతేనండి. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందాం. ఇంకోండి అయిపోయింది. ఇంక ఇది మనము స్టవ్ ఆపేసుకుందాం. చూడండి ఎలా చిక్కగా అయిందో. మరీ నీళ్ళ పెట్టుకోకూడదండి, ఈ చిక్కదనం అయితే ఉండాలి మెంతుల పులుసుకి. టేస్ట్ లాగైతే చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయిందండి, ఇది నేను స్టవ్ ఆపేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి మెంతుల పులుసు ఎలా ఉంటుంది అనేది. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది.